హాయ్. బిగ్ బాస్ చూస్తారమ్మా మీరు? చూస్తామండి. మీ ఫేవరెట్ ఎవరు? గౌతమ్, నిఖిల్. ఓకే, మరి గౌతమ్ ఎందుకని? గౌతమ్ బాగా ట్రూగా ఆడతాడు అనిపిస్తుంది. ఓకే, నిఖిల్ ఎందుకంటే? నిఖిల్ స్ట్రాంగెస్ట్ కన్సిస్టెంట్ దాంట్లో. అమ్మా, మీరు నిఖిల్ ని 95 డేస్ నుంచి చూస్తున్నారు. అవును. అందులో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటి, వరస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? వరస్ట్ క్వాలిటీ అంటే కొంచెం అందరితో క్లోజ్ గా అమ్మాయిలు అట్లా అనిపిస్తుంది నాకు. దగ్గర క్లోజ్ అవ్వడం అట్లా అది నాకు నచ్చదు. బెస్ట్ క్వాలిటీ అంటే? బెస్ట్ క్వాలిటీ అంటే స్ట్రాంగ్ గా ఆడతాడు గేమ్స్ అవన్నీ. ఓకే, గేమ్స్ వెళ్ళిపోవాలి అని ఎవరు అనిపించారు? విష్ణుప్రియ ఏ గేమ్స్ ఆడదు, సో నాకు విష్ణుప్రియ అనిపిస్తుంది. టాప్ 3 లో గౌతమ్, నిఖిలే ఉంటాడు. ప్రేరణ నిఖిలే ఆబ్వియస్లీ. గౌతమ్ సెకండ్ వస్తాడేమో అనుకుంటా. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ లేడీ అయినా గానీ బాగా ఆడుతుంది. ఓకే, ప్రేరణలో మంచి క్వాలిటీ అంటే, బ్యాడ్ క్వాలిటీ అంటే, మీరు నేర్చుకున్న బెస్ట్ క్వాలిటీ అంటే ప్రేరణ దగ్గర? తనకు పెళ్ళయి అలా ఉన్నా గానీ వచ్చి అంత స్ట్రాంగ్ గా ఆడుతుంది. అమ్మాయిలతో అందరూ అబ్బాయిలు కదా, తను ఒక్కతే లేడీ అయినా గానీ ఫైట్ చేస్తూ ఆడుతుంది అనిపిస్తుంది గేమ్స్ అవన్నీ. ఓకే, తనలో బ్యాడ్ క్వాలిటీ మీరు గమనించినట్టు ఏం చెప్తారు? బ్యాడ్ క్వాలిటీ అంటే నేనేం అనుకోలేదు. ఫ్లిప్పింగ్ అవడం లాంటివి. ఫ్లిప్పింగ్ అంటే ఇంకా గేమ్ పరంగా మాట్లాడుతుంటది. ఇంకా ఓకే అమ్మ, రోహిణి గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? రోహిణి బాగా ఆడుతుంది. రోహిణి శివంగిలా ఆడుతుంటాను. అవును అవును అవును. పృథ్వీ రెండు అదే టాస్క్ ఉంది కదా, దాంట్లో బాగా ఆడింది రోహిణి. ఓకే అమ్మా, మరి విష్ణుప్రియ గురించి ఏం చెప్తారు మీరు? విష్ణుప్రియ ఏం గేమ్స్ ఏమో ఆడదు. విష్ణుప్రియ ఎలా అవుతుందంటే ఇంకా మొన్నటి వరకు పృథ్వీ ఉన్నాడు కదా, సో సపోర్ట్ వల్ల వచ్చిందని నా ఒపీనియన్. ఓకే అమ్మ, విష్ణుప్రియలో బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే వరస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు మీరు? 95 డేస్ నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి. తన పేరెంట్స్ ఎవరు లేకపోయినా కానీ అందరితో బాగుంటది. ఓకే, తనకి ఎమోషన్స్ అన్ని ఉన్నా గానీ అవన్నీ ఆపుకొని తను ఓటింగ్ కోసమే పృథ్వీతో ఉందా ఇన్ని రోజులు అనుకోవచ్చా? ఆబ్వియస్లీ అదే కదా. ఇంకా తన గేమ్స్ ఏమీ ఆడలేదు తను నార్మల్. ఓకే, నబిలా ఫ్రెండ్స్ ఏం చెప్తారు? బెస్ట్ క్వాలిటీ అంటే బ్యాడ్ క్వాలిటీ అంటే? గౌతమ్ ట్రూగా ఉంటాడు అనిపిస్తుంది నాకు. మీరు అసలు ప్రతి వీక్ ఎవరికి ఓటేస్తున్నారు? ఓటింగ్ అంటే ఇప్పటి వరకు అయితే మేము ఎవరికి చేయలేదు. నార్మల్ చూస్తాం, రెగ్యులర్ గా చూస్తాం. ఓకే, నన్ను థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.